కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. నదిలో స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలని తెలిపింది. ఇప్పటి వరకు కేరళలో 69 మందికి ఈ వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. కేరళలో అరుదైన మెనింజిటిస్ సరహా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వ్యాధి బయటపడింది. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే నెగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల వచ్చే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ ఇది. ఈ అమీబా సాధారణంగా కలుషితమైన వాటర్, సరస్సులు, నదులు లేదా బాగా శుభ్రం చేయని కొలనులో కనిపిస్తోంది. అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడును ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. చాలా సందర్భాలలో ఇది ప్రాణాంతకంగానూ మారుతుందంటున్నారు డాక్టర్లు. ఇంతకుముందు ఈ ఏడాది ఆగస్టు 14న ఈ ఇన్ఫెక్షన్ సోకడంతో ఓ 9 ఏళ్ల బాలిక మరణించింది. ప్రస్తుతం కోజికోడ్, మలప్పురం, వైనాడ్ జిల్లాల నుంచి 8 మంది రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ సాధారణంగా కలుషితమైన నీటిలో ఈత కొట్టడం లేదా స్నానం చేయడం ద్వారా వస్తుందంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. వెచ్చని నీటిలో ఈ అమీబా సులభంగా బతుకుతోంది. ముక్కు ద్వారా ఈ అమీబా శరీరంలోకి చేరితే అది మెదడుకు చేరి తీవ్రమైన ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. కేరళలో ఈ ఏడాది 42కు పైగా కేసులు నమోదవడంతో ఈ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధి ఇన్ఫెక్షన్ లక్షణాలు సాధారణంగా 1 నుంచి 7 రోజుల్లో కనిపిస్తాయి. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు లేదా వికారం వస్తుంది. మెడ బిగుసుకుపోవడం, మానసిక గందరగోళం, కంటి దృష్టిలో మార్పులు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ వ్యాధి చాలా స్పీడ్గా ముదిరిపోతుంది. కేరళలో ఈ కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ కొన్ని నివారణ చర్యలు తీసుకుంటోంది. కోజికోడ్, వైనాడ్, మలప్పురం జిల్లాల్లో బావులు, నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేస్తున్నారు. వీలైనంత వరకు కలుషిత నీటిని నివారించాలని అవగాహన కల్పిస్తున్నారు. సరస్సులు, నదులు లేదా శుభ్రం చేయని కొలనుల్లో ఈత కొట్టడం మానేయాలని కేరళ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈత కొడుతున్నప్పుడు ముక్కు క్లిప్పులు ఉపయోగించాలని లేదా ముక్కును గట్టిగా మూసుకోవాలంటున్నారు. స్నానం లేదా ముఖం కడుక్కోవడానికి శుభ్రమైన క్లోరినేటెడ్ నీటిని మాత్రమే ఉపయోగించాలంటున్నారు. కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. నదిలో స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలని తెలిపింది. ఇప్పటి వరకు కేరళలో 69 మందికి ఈ వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. కేరళలో అరుదైన మెనింజిటిస్ తరహా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వ్యాధి బయటపడింది. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే నెగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల వచ్చే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ ఇది. ఈ అమీబా సాధారణంగా కలుషితమైన వాటర్, సరస్సులు, నదులు లేదా బాగా శుభ్రం చేయని కొలనుల్లో కనిపిస్తోంది. అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడును ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. చాలా సందర్భాలలో ఇది ప్రాణాంతకంగానూ మారుతుందంటున్నారు డాక్టర్లు. అంతకుముందు ఈ ఏడాది ఆగస్టు 14న ఈ ఇన్ఫెక్షన్ సోకడంతో 9 ఏళ్ల బాలిక మరణించింది. ప్రస్తుతం కోజికోడ్, మలప్పురం, వైనాడ్ జిల్లాల నుంచి 8 మంది రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ సాధారణంగా కలుషితమైన నీటిలో ఈత కొట్టడం లేదా స్నానం చేయడం ద్వారా వస్తుందంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. వెచ్చని నీటిలో ఈ అమీబా సులభంగా బతుకుతోంది. ముక్కు ద్వారా ఈ అమీబా శరీరంలోకి చేరితే అది మెదడుకు చేరి తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలిగిస్తోంది. కేరళలో ఈ ఏడాది 42కు పైగా కేసులు నమోదవడంతో ఈ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యమని చెప్తున్నారు అధికారులు. ఇక ఈ వ్యాధి ఇన్ఫెక్షన్ లక్షణాలు సాధారణంగా 1 నుంచి 7 రోజుల్లో కనిపిస్తాయి. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు లేదా వికారం వస్తుంది. మెడ బిగుసుకుపోవడం, మానసిక గందరగోళం, కంటి దృష్టిలో మార్పులు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ వ్యాధి చాలా స్పీడ్గా ముదిరిపోతుంది. కేరళలో ఈ కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ కొన్ని నివారణ చర్యలు తీసుకుంటోంది. కోజికోడ్, వైనాడ్, మలప్పురం జిల్లాల్లో బావులు, నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేస్తున్నారు. వీలైనంత వరకు కలుషిత నీటిని నివారించాలని అవగాహన కల్పిస్తున్నారు.
సరస్సులు, నదులు లేదా శుభ్రం చేయని కొలనుల్లో ఈత కొట్టడం మానేయాలని కేరళ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈత కొడుతున్నప్పుడు ముక్కు క్లిప్పులు ఉపయోగించాలని లేదా ముక్కును గట్టిగా మూసుకోవాలంటున్నారు. స్నానం లేదా ముఖం కడుక్కోవడానికి శుభ్రమైన క్లోరినేటెడ్ నీటిని మాత్రమే ఉపయోగించాలంటున్నారు.